మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ ఉన్నారు అక్కడ రిజల్ట్స్ అందించడానికి. యా శ్రీనివాస్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయితే ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరిగాయి, ఈ ఎలక్షన్స్లో ముఖ్యంగా మనం కొడంగల్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే కొడంగల్ పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తుంది. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో వనపర్తి కావచ్చు, షాద్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ఇది మూడు ముఖ్యంగా షాద్నగర్, వనపర్తిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వానేనా అన్న రీతిలో అక్కడ ఫలితాలు వస్తున్నాయి. అయితే జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ సత్తా చాటుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడ ఏదైతే రాజాపూర్లో ఉంటుందో రంగారెడ్డిగూడలో అనిరుద్ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా అక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతి 31 ఓట్ల తేడాతో అక్కడ విజయం సాధించింది. మొదటగా కేవలం 1 ఓటుతో రేవతి విజయం సాధించి 6 ఓట్లతో రేవతి విజయం సాధించింది. అయితే దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ రీకౌంటింగ్ డిమాండ్ చేయగా రీకౌంటింగ్ చేసిన తర్వాత 31 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఓటమి పాలయ్యారు. మొత్తంగా 1138 ఓట్లకు గాను 972 ఓట్లు అక్కడ పోలయ్యాయి. అయితే బీజేపీ అభ్యర్థికి 490 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన అంజలికి 459 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా 31 ఓట్ల తేడాతో అక్కడ బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన విజయం సాధించింది. మొత్తంగా గద్వాల నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే గద్వాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున అక్కడ విజయం సాధించారు. మొత్తానికి ఇప్పటి వరకు 25 మొత్తం 91 వార్డుల్లో 91 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగాలి. 25 గ్రామాల్లో ఇప్పటి ఫలితాలు తెలియాయి. ఇందులో 25లో 13 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులు గెలవడం జరిగింది. అయితే 4 కాంగ్రెస్ తరఫున ఉన్న సరిత వర్గీయులు అక్కడ విజయం సాధించారు. బీజేపీకి అంటే అక్కడ డీకే అర్ణ కూడా చాలా స్ట్రాంగ్ హోల్డర్గా చెప్పవచ్చు. డీకే అర్ణకు సంబంధించిన బీజేపీ పార్టీ నుంచి 3 అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి 2 విజయం సాధించగా ఇండిపెండెంట్గా 3 విజయం సాధించారు. అయితే ఇక్కడ మనం ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో రాజాపూర్ ఉందో రాజాపూర్లో కంప్లీట్ గా అంటే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఖచ్చితంగా 23లో 16 బీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా 2 బీజేపీ బీఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా విజయం సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వనపర్తిలో ఇప్పటివరకు 22 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. 22 సర్పంచ్ పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. 20 పదవులు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 గెలిచింది. అదేవిధంగా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 24 ఫలితాలు ప్రకటించగా 21 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 1 స్థానం, బీజేపీ 1 స్థానం గెలిచింది. షాద్నగర్లో 24 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 19 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే కొడంగల్, కల్వకుర్తి 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. అదేవిధంగా వనపర్తి, షాద్నగర్లో జడ్చర్ల 3 బీఆర్ఎస్ ఆధిపత్యం. మిగతా దాంట్లో మిశ్రమంగా ఏదైతే గద్వాల నియోజకవర్గం ఉందో గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున విజయం సాధిస్తున్నారు. మొత్తానికి ఈ సాయంకాలం ఇంకా 1 గంట సేపటి వరకు మొత్తం ఏదైతే 870 సర్పంచ్ స్థానాల్లోనే మొత్తం ఫలితాలు